ఏంటి అన్నప్పుడు పాత నిబంధనలో మరియు క్రీస్తు శకం 34 అలాగే 70 మధ్య యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతలు అనే ఒక మంచి అంశాన్ని మరి చాలా జాగ్రత్తగా మరి మీరందరూ కూడా శ్రద్ధగా వినవలసిన అంశం ఇది. మరి ఇది ఎన్ని భాగాలు అవుతుందో మరి నాకు తెలియదు, కానీ మరలా చెబుతున్నాను, ఇటు పాత నిబంధనలు అలాగే క్రీస్తు శకం 34 నుండి 70 మధ్యలో యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతలు. అంటే పాత నిబంధనలు ఆయన ఎక్కడెక్కడ ప్రత్యక్షమయ్యాడు, అలాగే ఆయన మరి అహరోను అయినప్పుడు ఆయన ఎక్కడెక్కడ ప్రత్యక్షమయ్యాడు, క్రీస్తు శకంలో ఆయన ప్రత్యక్షమయ్యాడా, ఇవన్నీ కూడా మరి ప్రతి క్రైస్తవుడికి ఇవి తెలిసి ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. మరి దానికి మూలవాక్యముగా మనమందరం కూడా ప్రకటన గ్రంథము దయచేసి 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఇక్కడ మనం చూడగలిగితే ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆయన మొదటి రాకడలో వచ్చాడు అన్నది ఎంత నిజమో, అలాగే రెండవసారి కూడా ఆయన రాబోతున్నాడు అన్నది అంతే నిజమండి. అలాగే ఈ మొదటి రాకడకు, అలాగే మరి మనం చూడగలిగితే మొదటి రాకడకు అలాగే రెండవ రాకడకు ఈ మధ్యలో యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు ఆయన మరి ప్రత్యక్షమయ్యాడో మనందరికీ తెలియాలండి. యేసుక్రీస్తు వారు అనగానే ఆయన ఆదిలో ఉన్నవాడు. ఆదిలో ఉన్నవాడు ఆయన. ఆదిలో అంటే ఈ కాలం పుట్టనప్పుడు, సృష్టి పుట్టనప్పుడు ఆదిలో ఉన్నవాడు, తర్వాత కాలములో ఉన్నవాడు. కాలము అనగానే ఇదిగోనండి ఈ సృష్టి ప్రారంభమైన తర్వాత ఆయన కాలములో ఉన్నవాడు, తర్వాత అంతములో కూడా ఉంటాడు. అంతములో కూడా ఉంటాడు. యేసుక్రీస్తు వారు అనగానే ఏదో చిన్నగా అనుకోకండి. ఆదిలో ఉన్నవాడు, కాలములో ఉన్నాడు, అలాగే అంతములో కూడా ఉంటాడు. అంతములో కూడా ఉంటాడు. అందుకే యేసుక్రీస్తు వారు మనం చూడగలిగితే ఆది అంతము లేనివాడు అని మనం చదువుకుంటాము. ఆది అంతము లేనివాడు అని మనం చదువుకుంటాము. మరి మన ఆయన నిత్యత్వానికి ఆది అంతము లేదు. నరవతారానికి ఆది అంతం ఉన్నది. మరియమ్మ గర్భం ద్వారా పుట్టాడు, ఆ తర్వాత మరణించాడు. నరవతారానికి ఆది అంతం ఉందేమో, కానీ నిత్యత్వానికి మాత్రము ఆది అంతము లేదు. ఆయన ఎవరు అంటేనండి, కాలానికి ముందే ఉన్నవాడు ఆయన. అందుకే కాలానికి ముందు ఏమంటారంటే అనాది కాలం అంటారు. అనాది కాలము. అందుకే ఆదిలో ఉన్నాడు, కాలములో ఉన్నాడు, అలాగే అంతములో కూడా ఉంటాడు. ఇక మనం ఆలోచన చేయగలిగితే మూలవాక్యంగా మనం చదువుకున్నాం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఇందులో నంబర్ 1 అని రాసుకోండి, లేదంటే రోమన్ అంకె నంబర్ 1 వేసుకోండి. ఇందులో మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్నది ఏంటి అన్నప్పుడు, పాత నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతలు అని అందరూ కూడా దయచేసి శ్రద్ధగా వినండి. అర్థం కాకపోతే మరలా మరి గ్రూప్లో ఉంటుంది కాబట్టి మరలా మీరు అందరూ కూడా మరి వినండి. మంచిది. పాత నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతలు. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఎవరికైనా ప్రత్యక్షం అయ్యాడా? ప్రత్యక్షమైతే ఎలా అయ్యాడో ఇక ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా మనం చూడగలిగితే దయచేసి అందరం కూడా మరి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. 5వ అధ్యాయము ఇక్కడ ఏమనుందన్నప్పుడండి, బెత్లెహేమ ఎఫ్రాతా,
యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎప్పుడెప్పుడు ఆయన ప్రత్యక్షమగుచుండెను? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. అందుకే మోషే గారు కూడా ఏమన్నారు అంటే, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 16వ వచనంలో కానివ్వండి, అపోస్తుల కార్యములు మరి ఆ 3వ అధ్యాయంలో కానివ్వండి, అక్కడ ఏమనుందంటే, ఇదిగో నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో పుట్టించును. ఆ మాట అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనములో మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో నుండకుండా సర్వనాశనమగుననేను. అంటే మోషే గారు చెబుతున్నారు, నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరులలో ఆయన పుట్టిస్తాడు. ఇక మనం చూడగలిగితేనండి, ఇక మీరు ఆలోచన చేయగలిగితే, ఇశ్రాయేలీలకు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. దయచేసి దీంట్లో నంబర్ 1 పెట్టుకోండి. ఇక నంబర్ 1, ఆయన ఇశ్రాయేలీలకు ప్రత్యక్షమయ్యాడు. ఇంతకుముందు రోమన్ నంబర్ 1 వేసుకొని పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతలు అని పెట్టుకొని, ఇప్పుడు నంబర్ 1 ఏంటంటే, ఇదిగోనండి ఇశ్రాయేలీలకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు మీరందరూ చదవండి. అయితే మనకు కావాల్సింది 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 4వ వచనములో, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. తమను వెంబడించిన అంటే వారిని ఫాలో అయిందట. ఏం ఫాలో అయింది? ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అంటే యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీలకు ఎలా ప్రత్యక్షమయ్యాడు అన్నప్పుడండి, ఒక బండగా ప్రత్యక్షమయ్యాడు. అది ఎలాంటి బండ అంటే, అది వెంబడించిన బండ. ఆ వెంబడించిన ఆత్మ సంబంధమైన బండది. ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతుందటండి ఆ బండ. అందుకే వీళ్ళు బండలో నుండి మధుర జలములు తాగారు. ఒకటి రెఫుదీము అరణ్యములు తాగారు, రెండవది కాదేశులో కూడా బండ నుండి మధుర జలములు తాగారు. దానికి రిఫరెన్స్ కూడా నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనము, అలాగే సంఖ్యాకాండము 20వ అధ్యాయము 11వ వచనము. బండను గూర్చి మరి అక్కడ మనకు కనబడుతుంది. ఇదే మాట మనకు మరి కీర్తన గ్రంథంలో కూడా మనకు కనపడుతుందండి. ఒకసారి కీర్తన గ్రంథంలో కూడా మీరు చూడగలిగితే 78వ కీర్తన గ్రంథము, దయచేసి 78వ కీర్తన దయచేసి 78వ కీర్తన 15వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 15, 16 వచనాలు మనం చదవగలిగితే, అరణ్యములో ఆయన బండలు అని ఎందుకు అన్నాడు అంటే, ఒకసారి రెఫుదీము అరణ్యములో జరిగింది, రెండవసారి కాదేశు అరణ్యములో జరిగింది. ఆ కాదేశు అరణ్యములోనే ఆయన మాట్లాడమంటే దాన్ని వెళ్ళిపోయి కొట్టాడు. మీ అందరికీ తెలుసు. ఆ కారణాన్నే నీవు పాలు తేనెల దేశంలో నువ్వు ప్రవేశించవు అని దేవుడు మోషేతో చెప్పాడు. ఆ కారణాన్ని బట్టి మాట్లాడమంటే వెళ్ళి కొడతాడు ఈయన. తర్వాత అందుకే ఇక్కడ అంటున్నాడు 15వ వచనములో, అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి
నీరు త్రాగనిచ్చెను, బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇశ్రాయేలీలను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండగా ఆయన ప్రత్యక్షమయ్యాడు ఇశ్రాయేలీలకు. ఇక రెండవది మనము చూడగలిగితే, రెండవది ఎవరికి ప్రత్యక్షమయ్యాడు అన్నప్పుడండి, మరి అబ్రహాము గారికి కూడా యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారట. యోహాను సువార్త 8వ అధ్యాయము, దయచేసి యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనము మనం అందరం కూడా చదువుకుందాము. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనేను. అది చూచి సంతోషించెను అనేను. అంటే యేసుక్రీస్తు వారు అబ్రహాము గారికి ప్రత్యక్షమయ్యాడంటే యేసుక్రీస్తు వారు అబ్రహాము గారికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన చూశాడు, ఆయన సంతోషించాడు. ఆయన చూశాడు, ఆయన సంతోషించాడు. మిల్కీసెదెక్గా వెళ్తాడండి. మిల్కీసెదెక్గా వెళ్తాడు ఈయన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన చూడాలని ఆయనకు కోరిక పుట్టింది. ఆయన చూశాడు, ఆయన సంతోషించాడు. అలాగే ఇది రెండో విషయం అయితే, రెండో పాయింట్ అయితే, ఇక మూడవది ఎవరు చూశారు అన్నప్పుడు, మూడవది మోషే గారు కూడా యేసుక్రీస్తు వారిని చూచారటండి. మోషే గారు కూడా యేసుక్రీస్తు వారిని చూచారట. అందరం కూడా హెబ్రీలకు రాసిన పత్రిక, దయచేసి 11వ అధ్యాయము 27వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27లో, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై ఆ రాజగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమని రాయబడింది అంటే, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు. మోషే గారు యేసుక్రీస్తు వారిని చూచాడటండి. ఎలా చూచాడు అంటే, అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు. అబ్రహాము గారు అలాగే మోషే గారు కూడా ఎలా చూచారు అంటేనండి, విశ్వాసమును బట్టి. ఇప్పుడు చిన్న బ్యాక్టీరియా ఉంటాయండి, కంటికి కనిపించని కొన్ని చిన్న బ్యాక్టీరియా ఉంటాయండి. వాటిని చూడాలి అంటే మైక్రోస్కోప్ ద్వారా చూడాలి. మైక్రోస్కోప్ ద్వారా దాన్ని చూడాలి. అలాగే దూరములో ఉన్న వాటిని, స్టార్స్ కానివ్వండి, ఇలాంటివి చూడాలి అంటే టెలిస్కోప్ ద్వారా చూడాలి. అలాగే దేవుణ్ణి చూసే ఒకే ఒక పరికరం అండి, విశ్వాసం ఉండాలి. అందుకే అంటున్నాడు, విశ్వాసము ద్వారా అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అందుకే ఆయన అన్నమాట ఏంటంటే 26వ వచనం 24వ అధ్యాయం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, ఆయన చూశాడు, మోషే గారు చూశారు. ఇది మూడో విషయం అయితే, ఇక నాలుగో పాయింట్ ఏంటి అన్నప్పుడు, మరి దానియేలు గ్రంథంలో షడ్రకు, మెషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో పారవేస్తారండి. అగ్నిగుండంలో పారవేసినప్పుడు అక్కడ మనకు మూడో వ్యక్తి మనకు కనపడతాడు, నాలుగో వ్యక్తి మనకు కనపడతాడు. మనం చూడగలిగితే దయచేసి దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 24 నుంచి 28 వరకు మీరు రాసుకోండి. 24 నుంచి 28 వరకు. అయితే మనం 25వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. నలుగురు మనుషులు బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమియూ కలగలేదు. నాలుగో వాని రూపము దేవతల రూపమును బోలేదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. నాలుగో వాని రూపం ఎలా ఉందటండి, దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను.
కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, ఇదిగో అక్కడ మరొక మాట, అదే దానియేలు గ్రంథంలో మరొక మాట కూడా మీరు చూడగలిగితే ఆ నాలుగో వ్యక్తి ఎవరో కాదండి, యేసుక్రీస్తు వారు. నాలుగో మాట మరి మనం చూడగలిగితే 7వ అధ్యాయము, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము, దయచేసి 13వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13వ, దయచేసి 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాము. రాత్రి కలిగిన దర్శమును నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. ఇక్కడ మనం చూడగలిగితేనండి, మనుష్య కుమారుడు, ఆ నాలుగో వ్యక్తి ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు. ఇది నాలుగో విషయం అయితే, ఇక ఐదో విషయం కూడా మనం చూడగలిగితే, నోవాహు గారి కాలంలో కూడా యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారా అంటే, నోవాహు గారి కాలంలో కూడా యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. దయచేసి మనం అందరం కూడా మరి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము దయచేసి 19-20 వచనాలు కలిసి ఉంటాయి, మనం చదువుకుందాము. దేవుడి దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన అంటే యేసుక్రీస్తు వారు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు నోవాహు గారి కాలంలో ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాడు. కాబట్టి మనం చూడగలిగితేనండి, ఇప్పటి వరకు మనం ఆలోచించాము, ఇశ్రాయేలీలకు బండగా ప్రత్యక్షమయ్యాడు, అలాగే అబ్రహాము గారికి ప్రత్యక్షమయ్యాడు, అలాగే మోషే గారు కూడా మరి యేసుక్రీస్తు వారిని చూచారు. అలాగే దానియేలు గ్రంథంలో ఆ నాలుగో వ్యక్తి, ఆ మనుష్య కుమారుని పోలిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. అలాగే ఐదో విషయం ఏంటంటే, నోవాహు గారి కాలంలో ఆయన ఆత్మరూపిగా వెళ్ళాడు. యేసుక్రీస్తు వారిని పాత నిబంధన గ్రంథంలో ఆయనను యెహోవా దూతగా ఆయన పిలువబడ్డాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు మనము పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారి 5 ప్రత్యక్షతలు మనం చూస్తున్నాము. ఇంకా చాలా ఉన్నాయండి. మనకు అవసరాన్ని బట్టి ఒక 5 ప్రత్యక్షతలు మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాము. మొట్టమొదటి ప్రవచనమే యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడింది, మనందరికీ తెలుసు. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనములో మనందరికీ తెలుసు కదండి, నీవు దాన్ని తలను తొక్కుతావు, అది నీ పాదముల మీద కాటు వేయునని మనము మరి ఆ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం మనం చదువుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతలు మనం చూసాము. ఇక రెండవ రోమన్ అంకె వేసుకోండి. ఇక్కడ ఇప్పుడు మనం ఏమి చూడబోతున్నాము అన్నప్పుడండి, ఇదిగో పునరుత్థానము నుండి, యేసుక్రీస్తు వారి పునరుత్థానము నుండి ఆరోహణమయ్యే మధ్యలో యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతలు. మరలా చెబుతున్నాను, పునరుత్థానానికి తర్వాత ఆరోహణానికి మధ్య యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతలు. ఈ 40 రోజులు ఆయన ఎవరెవరికి ప్రత్యక్షమయ్యాడు? ఇటు పునరుత్థానము నుండి ఆరోహణమయ్యి ఆయన పరలోకానికి వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నాడు అంటే 40 రోజులు ఉన్నాడండి ఆయన భూమి మీద. 40 దినములు ఉన్నాడు. ఈ 40 దినములు ఆయన ఎవరెవరికి ప్రత్యక్షమయ్యాడు అని మనం చూడగలిగితే, పునరుత్థానపు యొక్క ప్రత్యక్షతలు. మరి ఈ 40 దినములలో ఎవరికైనా ఆయన కనిపించాడా? ఎన్నిసార్లు ఆయన కనిపించాడు, ప్రత్యక్షమయ్యాడు అన్నప్పుడండి, ఈ 40 దినములలో ఆయన 12 ప్రత్యక్షతలు కనబడుతున్నాయి. ఇది నంబర్ 2 పెట్టుకోండి, రోమన్ సంఖ్య నంబర్ 2 పెట్టుకొని, పునరుత్థానానికి ఆరోహణానికి మధ్య ఇదిగోనండి యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతలను పెట్టుకొని, ఇప్పుడు నంబర్ 1 ఇందులో 12 ప్రత్యక్షతలు ఉన్నాయండి. 12 ప్రత్యక్షతలు ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే, మగ్దలేనే మరియకు ఆయన ప్రత్యక్షమయ్యాడు.
పునరుత్థానుడైన తర్వాత మొట్టమొదటిగా మగ్దలేనే మరియకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 9 నుంచి 11 వరకు, అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు మగ్దలేనే మరియకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇది మొదటి పాయింట్. అయితే రెండవది మరొక స్త్రీ అన్నాడు. మరొక స్త్రీకి ఆయన ప్రత్యక్షమయ్యాడు. మరొక స్త్రీ దగ్గర బ్రాకెట్లు పెట్టుకోండి, వేరొక మరియా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు గల లేఖన భాగాలు రాసుకోండి. మరి ఇంతకీ ఎంతమంది మరియలు ఉన్నారు అంటే 7 మరియలు ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. 7 మరియలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. రైట్. ఇక మూడవ విషయం ఏంటంటే సీమోను పేతురుకు ప్రత్యక్షమయ్యాడు. లూకాసు వార్త 24వ అధ్యాయము 34వ వచనము, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 5వ వచనములో సీమోను పేతురుకు ప్రత్యక్షమయ్యాడు. ఇక నాలుగవది ఎమ్మై మార్గములో ఇద్దరు పురుషులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎమ్మై మార్గములో 2 పురుషులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. లూకాసు వార్త 24వ అధ్యాయము 11 నుంచి 32 వరకు, మార్క్స్ వార్త 16వ అధ్యాయము 12వ వచనములో ఎమ్మై మార్గములో 2 పురుషులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇక 5వది ఏంటన్నప్పుడు 10 మంది అపోస్తులులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. అందులో బ్రాకెట్లో తోమా లేకుండా అని పెట్టుకోండి. తోమా ఆ 10 మందికి ప్రత్యక్షమైనప్పుడు అందులో తోమా లేడండి. 11వ వాడు తోమా లేడు. ఎందుకంటే ఇస్కరియోతు యూదా చనిపోయాడు కదండి. అయితే ఈ తోమా లేనప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన ప్రత్యక్షమయ్యాడు. 10 మందికి ప్రత్యక్షమయ్యాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుంచి 25 వరకు, మార్క్స్ వార్త 16వ అధ్యాయము 12వ వచనము. ఇక ఆరవ పాయింట్ ఏంటంటే 11 మంది అపోస్తులులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. అందులో తోమా కూడా ఉన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుంచి 29 వరకు. ఇక 7వ విషయము గలిలయ సముద్రము దగ్గర 7 శిష్యులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనము నుండి 23వ వచనం వరకు గల లేఖన భాగాలు రాసుకోండి. అలాగే 8వది పాయింట్ మీరు ఆలోచన చేయగలిగితే గలిలయలోనే 11 మంది అపోస్తులులకు ప్రత్యక్షమయ్యాడు. ఇది 8వసారి గలిలయలోనే 11 మంది అపోస్తులులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వరకు, మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ వచనం నుండి 18 వరకు. అలాగే 9వ విషయము 500 మంది కంటే ఎక్కువైన సహోదరులకు ఆయన కనిపించాడు. 500 మంది కంటే ఎక్కువైన సహోదరులకు ఆయన కనిపించాడు. మొదటి కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, దయచేసి 15వ అధ్యాయము 6వ వచనంలో మనకు కనబడుతుందండి. 6వ వచనంలో మనకు కనబడుతుంది. ఇంతకుముందు నేను పేతురు గారికి కనిపించాడని 3వ పాయింట్ చెప్పాను. 5వ వచనంలో ఉంటుంది అది. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 5వ వచనంలో ఆయన కేఫాకును, తర్వాత 12 మందికి కనబడెను. తర్వాత 6వ వచనంలో అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. అంటే 500 మందికి కంటే ఎక్కువ మందికి ఆయన కనిపించారు. ఇది 9వ విషయం. అయితే 10వ విషయం ఏంటంటే యాకోబు గారికి కూడా ఆయన కనిపించాడు. యాకోబు గారికి 7వ వచనం, అదే కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 7వ వచనంలో తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులందరికీ కనబడేను. తర్వాత యాకోబు గారికి కనిపించాడు. తర్వాత 11వ విషయం ఏంటి అన్నప్పుడు అండి, 11వ విషయము 11 మంది అపోస్తులకు ఆయన మరలా కనిపించాడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 52, 53 వచనాలు, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 2 నుంచి 9 వచనాలు,
2-9 ఎందుకంటే ఇక్కడ మరి యూదా చనిపోతాడు మనందరికీ తెలుసు. అందుకే 11 మంది అపోస్తులులకు ఆయన కనిపించాడు. తర్వాత 12వ విషయము, పౌలు గారికి కూడా ఆయన ప్రత్యక్షమయ్యాడు. పౌలు గారికి కూడా ఆయన ప్రత్యక్షమయ్యాడు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకుంటాం. 8వ వచనంలో, అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. నాకు కనిపించాడు అని ఆయన అపోస్తుల కార్యములో 9వ అధ్యాయంలో కనపడుతుంది, 22వ అధ్యాయంలో కనపడుతుంది, 26వ అధ్యాయములో మనకు కనబడుతుంది. 26వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఆ యేసుక్రీస్తు వారు ఇదిగో ఆయన పౌలు గారికి కూడా కనిపించాడు. అయితే ఇక్కడ 12 ప్రత్యక్షతలు మనం చూస్తున్నాం. ఇప్పుడు 12 చెప్పానండి, నేను 12 చెప్పాను. జాగ్రత్తగా మీరు రాసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మరలా మీరు గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. మరలా మీరు వినండి దయచేసి. ఇవన్నీ కూడా ప్రతి క్రైస్తవుడికి తెలియాలి. 12 ప్రత్యక్షతలు మనకు కనపడుతున్నాయి. అయితే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ విషయం ఏంటంటే, ఆయన శత్రువులకు కనపడలేదు. ఇంతమంది కనిపించాడు కదండి. ఇంతమంది కనిపించిన ఆయన శత్రువులకు కనిపించలేదు. తర్వాత యూదుల మతాధికారులకు కనిపించలేదు, పిలాతు కనిపించలేదు, హేరోదులకు కనిపించలేదు. ఎంతమంది కనిపించిన ఆయన శత్రువుకు కనిపించలేదు. అంటే యూదుల మతాధికారులకు, అలాగే పిలాతుకు, అలాగే హేరోదులకు ఆయన కనిపించలేదు. కాబట్టి పునరుత్థానానికి అలాగే అహరోనానికి మధ్య ఇదిగోనండి ఎన్ని ప్రత్యక్షతలు అంటే, ఈ 40 దినములలో 12 ప్రత్యక్షతలు మనకు కనబడుతున్నాయి. అయితే మనం చూడగలిగితేనండి, మరి ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే, క్రీస్తు అహరోనం దగ్గర నుండి సుమారుగా 40 సంవత్సరాల తర్వాత మనం చూడగలిగితేనండి, క్రీస్తు శకం 70లో మరలా ఆయన ప్రత్యక్షమయ్యాడా? అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు చనిపోయారండి? 34వ సంవత్సరంలో చనిపోయాడు. 34వ సంవత్సరంలో ఆయన మరి మరణించారు. ఇప్పుడు మరలా క్రీస్తు శకం 70లో యేసుక్రీస్తు వారు క్రీస్తు శకం 70లో ఆయన మరలా కనిపించాడా, ఆయన ప్రత్యక్షమయ్యాడా అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనకు తెలియాలి. మరి మనందరికీ తెలుసు, ఇటు యూదులను అలాగే ప్రపంచాన్ని పరిపాలించిన 4 సామ్రాజ్యాలు ఉన్నాయి, కింగ్డమ్స్ ఉన్నాయి. మనందరికీ తెలుసు, ప్రపంచాన్ని పరిపాలించిన అలాగే యూదులను పరిపాలించిన 4 సామ్రాజ్యాలు ఉన్నాయి. ఒకటి బబులోను సామ్రాజ్యము, రెండవది మాదియ పారసికుల సామ్రాజ్యము, మూడవది గ్రీకు సామ్రాజ్యము, నాలుగవది రోమా సామ్రాజ్యము. ఈ 4 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని జయించాయి, ప్రపంచాన్ని పరిపాలించాయి. అయితే ఇప్పుడు బాబులోని సామ్రాజ్యం కానివ్వండి, మాదియ పారసికుల సామ్రాజ్యం కానివ్వండి, రోమిల సామ్రాజ్యాన్ని కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు మనము గ్రీకు సామ్రాజ్యాన్ని దగ్గరికి వద్దాం. గ్రీకు సామ్రాజ్యం దగ్గరికి మనం రాగలిగితే, అక్కడ మనకు ఈ గ్రీకు సామ్రాజ్యం అనగానే వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది ఎవరయ్యా అన్నప్పుడు అండి, అలెగ్జాండర్ ద గ్రేట్ అనే ఆ గ్రీకు వీరుడు మనకు జ్ఞాపకం వస్తాడు. అలెగ్జాండర్ ద గ్రేట్, ఈ గ్రీకు వీరుడు మనకు జ్ఞాపకం వస్తాడండి. అయితే ఈ అలెగ్జాండర్ మరి చనిపోయిన తర్వాత చాలా చిన్న వయసులో ఇతను చనిపోతాడు. ఇతను మరణించిన తర్వాత ఇతనుకు ఒక 4 సైన్యాధిపతులు ఉన్నారండి. ఇతను మరణించిన తర్వాత ఒక నలుగురు సైన్యాధిపతులు ఉన్నారు ఇతనికి. అలెగ్జాండర్ ద గ్రేట్ కి 4 సైన్యాధిపతులు ఉన్నారు. అందులో మీరు చూడగలిగితే
బీతూనియా ప్రాంతము మరి ఆ పొందిన బీతూనియా అనే ప్రాంతాన్ని పొందిన సైన్యాధిపతి ఎవరు అన్నప్పుడు అండి ఆ లైసీ మ్యాచెస్ అనే ఇతను బీతూనియా ప్రాంతమును పొందాడు. అలాగే రెండవది, ఇది మొదటి వ్యక్తి గుర్తుంచుకోండి, నలుగురు సైన్యాధిపతిలో మొట్టమొదట ఆయన పేరేంటంటే లైసీ మ్యాచెస్ అతని పేరు. అతను మొట్టమొదటిగా బీతూనియా ప్రాంతాన్ని పొందాడు. ఆ ప్రాంతాన్ని ఇతను పరిపాలించాడు. రెండవది మాసిదోనియా నుండి గ్రీకు ప్రాంతాలను పొందిన ససెండర్ అండి అతని పేరు. రెండో సైన్యాధిపతి ఎవరండి? మాసిదోనియా ప్రాంతం నుండి గ్రీకు ప్రాంతం వరకు అంటే పరిపాలించిన అతను ఎవరో కాదు, సెసెండర్ అతని పేరు సెసెండర్. అతను ఈ ప్రాంతాలను పరిపాలించాడు. మూడవది, సిరియా నుండి బాబులోను తర్వాత మరి ఇండియా వరకు గల ప్రాంతాలను పొందిన సెల్యూకస్. ఈ ప్రాంతాలను ఎవరు పరిపాలించారండి? సిరియా, బబులోను, అలాగే ఆ ఇండియా వరకు గల ప్రాంతాలను పరిపాలించిన సెల్యూకస్, అతని పేరు సెల్యూకస్. అలాగే నాలుగవది, ఐగుప్తు తర్వాత పాలస్తీనా, అరేబియా మొదలుకొని ప్రాంతాలను పరిపాలించిన టాల్మీ. ఈ నలుగురు సైన్యాధిపతులు ఇదిగోనండి ఈ ప్రాంతాలను పరిపాలించారు. లైసీ మ్యాచెస్ కానివ్వండి, అలాగే సెసెండర్ కానివ్వండి, అలాగే సెల్యూకస్ కానివ్వండి, అలాగే టాల్మీ కానివ్వండి, అలెగ్జాండర్ యొక్క నలుగురు సైన్యాధిపతులు ఈ ప్రాంతాలను పరిపాలించారు. అయితే దానియేలు గ్రంథంలో ఒక విషయాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. దయచేసి దానియేలు గ్రంథము 8వ అధ్యాయము, దయచేసి 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము దయచేసి 9వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 9వ వచనములో ఆ 9వ వచనంలో, ఈ కొమ్ములో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను, అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అధికముగా బలిసెను అని మనం చదువుకుంటున్నాము. ఈ కొమ్ములో ఒక చిన్న కొమ్ము మొలిసిందటండి. ఇప్పుడు ఈ నలుగురు సైన్యాధిపతులు ఎవరైతే ఉన్నారో, ఈ నలుగురు సైన్యాధిపతులు ఇదిగో కొమ్ములైతే, ఈ నలుగురు సైన్యాధిపతుల్లో ఇందులో ఒక కొమ్ములో నుంచి ఒక చిన్న కొమ్ము మొలిచిందటండి. అలాగే 23 నుంచి, అదే అధ్యాయము 23 నుంచి 25వ వచనము వరకు గల లేఖన భాగాలు దయచేసి అందరూ రాసుకోండి. ఇదిగో ఈ కొమ్ములో నుంచి, ఈ 4 కొమ్ములు ఉన్నాయి కదండి, ఈ 4 కొమ్ములో నుండి ఒక కొమ్ము నుండి ఇదిగో ఒక చిన్న కొమ్ము మొలిసిందటండి. ఒక చిన్న కొమ్ము వెలసింది. ఇంతకీ ఏ కొమ్ము అంటే సిరియా ప్రాంతము. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మూడోది సిరియా, బాబులోను, అలాగే ఇండియా వరకు గల ప్రాంతములను పొందిన సెల్యూకస్ అని మనం చెప్పుకున్నాం కదా. ఈ సెల్యూకస్ అనే కొమ్ములో నుండి ఒక చిన్న కొమ్ము వెలిసింది. ఆయనే ఎవరో కాదు, అంటియోకస్ ఎఫీఫీనస్ అతని పేరు. అంటియోకస్ ఎఫీఫీనస్ అనే ఇతను మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇతను యూదులను చాలా బాధ పెట్టాడండి. ఇతను యాంటియోకస్ అంటాం ఇంగ్లీష్లో. అంటియోకస్ ఎఫీఫీనస్ అనే ఇతను యూదులను చాలా బాధ పెట్టాడండి. ఏ కొమ్ముల నుంచి వచ్చాడు ఇతను? సెల్యూకస్ అనే వంశములో నుండి వచ్చిన వాడు ఇతను. ఈ సెల్యూకస్ ఎవరు? ఇదిగోనండి అలెగ్జాండర్ యొక్క నలుగురు సైన్యాధిపతిలో ఒకతనితను. ఈ అంటియోకస్ ఎఫీఫీనస్ అనే ఇతను యూదులను చాలా చాలా బాధ పెట్టాడండి. ఏం బాధ పెట్టాడండి అని ఒకవేళ మీరు అడగలిగితే ఏం బాధ పెట్టాడంటే, మరి యూదులంటే ఖచ్చితంగా వాళ్ళు సున్నత్ చేసుకోవాలి.
యూదులు అంటే వాళ్ళు సున్నతి చేసుకోవాలి. సున్నతిని ఆటంకపరిచాడు, పొందనివ్వలేదు, సున్నతి చేసుకోనివ్వలేదు. యూదులను సున్నతి చేసుకోనివ్వలేదు. యూదులంటే సబ్బాతు దినాన్ని వాళ్ళు ఆరాధించాలి, సబ్బాత్ దినాన్ని వాళ్ళు ప్రకటించాలి, వాళ్ళు ఆ సబ్బాత్ దినాన్ని వాళ్ళు ఏం చేయాలంటే జరుపుకోవాలి. కానీ సబ్బాత్ దినాన్ని కూడా జరపకుండా ఆటంకపరిచాడు. మూడవది, ధర్మశాస్త్రం చదవాలి. యూదులు అంటే వాడు ప్రతి దినము వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదవాలి, కానీ ధర్మశాస్త్రాన్ని చదవనివ్వలేదు. నాలుగవది, ధర్మశాస్త్రాన్ని తగలబెట్టాడు. ఐదవది, దేవుని బలిపీఠముపై పందిని బలిచ్చి దేవాలయాన్ని ఇదిగోనండి అపవిత్రపరిచిన వాడే అంటియోకస్ ఎఫీఫీనెస్ అనే ఇతను ఏం చేశాడు అంటే దేవాలయం యొక్క బలిపీఠముపై పందిని బలిచ్చాడు, దేవాలయమును అపవిత్రపరిచాడు. తర్వాత ఆరో విషయము తర్వాత కొంతకాలానికి ఈ మక్కబీలు ఉన్నారు కదండి, మక్కబీలు ఉన్నారు కదా, ఈ మక్కబీలు ఇతని సైన్యాన్ని ఓడిస్తారు. ఈ చిన్న కొమ్మ అనబడుతున్న ఈ అంటియోకస్ అనే ఈ ఎఫీఫీనెస్ అనే ఇతని సైన్యాన్ని ఓడిస్తారు. ఆ బెంగతో ఇతను మరణిస్తాడు. ఇలా మనం ఆలోచన చేయగలిగితే గ్రీకులో అంటే ఈ గ్రీకు అలెగ్జాండర్ ద గ్రేట్, మరి ఆ గ్రీకు వీరుడికి నలుగురు సైన్యాధిపతులు ఒక చిన్న కొమ్మ అనబడుతున్న అంటియోకస్ అనే ఇతను ఏం చేశాడు అంటే యూదులను చాలా భయంకరంగా బాధ పెట్టాడు. అయితే ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాము అన్నప్పుడండి, ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది ఏంటంటే క్రీస్తు అహరోనము దగ్గర నుండి సుమారుగా 40 సంవత్సరముల తర్వాత, అంటే క్రీస్తు శకం 70లో ఆయన మరల ప్రత్యక్షమయ్యాడా. ఇప్పుడు ఈ గ్రీకులు యూదులను బాధ పెట్టడం మనం చూసాము. తర్వాత మనం చూడగలిగితేనండి క్రైస్తవులను లేదంటే గ్రీకులను మొట్టమొదటిగా ఇదిగోనండి బాధ పెట్టింది ఎవరు అన్నప్పుడు గ్రీకులైతే, ఆ తర్వాత ఇదిగోనండి బాధ పెట్టింది ఎవరు అంటే రోమియులు బాధ పెట్టారు. మొట్టమొదటిగా దేవుని పిల్లలను బాధ పెట్టింది గ్రీకులైతే, ఆ తర్వాత రోమియులు బాధ పెట్టారు. నంబర్ 1 గ్రీకులు, నంబర్ 2 రోమియులు. రాసుకోండి. మరి రోమియులు ఎంత బాధ పెట్టారో, ఈ రోమియులు వాళ్ళని ఎలా బాధ పెట్టారో, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఇంకా మనం ఎన్ని ఉన్నాయంటే నేర్చుకోవాల్సినవి. ఇంకా మనము ఈ 6 ప్రత్యక్షతలు ఉన్నాయండి, ఇంకా 6 ప్రత్యక్షతలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన ఎక్కడెక్కడ ప్రత్యక్షమయ్యాడు, ఆ తర్వాత ఆయన క్రీస్తు శకం 70లో ఆయన ప్రత్యక్షమయ్యాడా, ఇవన్నీ కూడా మరి నెక్స్ట్ వీక్ దీన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. ఎందుకంటే టైం కూడా అయిపోయింది కాబట్టి మరి ఈ అంశాన్ని ఇక్కడతో నేను ముగిస్తున్నాను. తర్వాత రోమియులు మరి దేవుని పిల్లలను రోమియులు ఎలా బాధ పెట్టారో మరి నెక్స్ట్ వీక్ నుంచి మనం కంటిన్యూ చేసుకుందాం. ఎందుకంటే చాలా రిఫరెన్స్లు చెప్పాను, మరలా వినండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలను మన హృదయాల్లో ఫలింపజేసి మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.